ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో మనల్ని భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024 సంవత్సరం 11వ నెల 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము రాజుల కొరకును అధికారుల కొరకును అందరి కొరకును విజ్ఞాపనను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థన విజ్ఞాపములు చేయాలని, యాచనలు చేయాలని, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వారి విషయంలో మరి పౌలు గారు కోరుకుంటున్నారు. ఈ రోజున అందరి కొరకు క్షేమం కొరకు మనం చూస్తున్నప్పుడు మన క్షేమాన్ని కూడా ఆయన కోరుకునేవాడే. కాబట్టి ఎందుకంటే మనము నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము మనం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలని లేఖనం సెలవిస్తోంది. ప్రియుడా, మరి అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన కొరకే మనం ప్రార్థన చేసుకోవటమే కాదు, కానీ అందరి కొరకు బాగుండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. అందరి కొరకు మనం ప్రార్థించినప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, మా దేశ అధికారులు బాగోవాలి, నేను ప్రభు రాష్ట్ర అధికారులు బాగోవాలి, జిల్లాధికారులు బాగోవాలి, గ్రామాధికారులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. తండ్రి, అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కార్యాలు మీరు జరిగించిన భావనికి వందాలు. అలాగే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి వంతు నింపండి ఆయన. దేవా తన యేసునికి స్తోత్రాలు తండ్రి. మరి విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మంచి వంతు నింపండి. మరి ఉద్యోగం చేసుకుని బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా ఉద్యోగాలు చేసుకుని ప్రభా మరి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభా, మరి నేను పనికి వెళ్ళే బిడ్డల కోసం ప్రార్థిస్తాను తండ్రి. మంచి వంతు నింపండి. దేవా తండ్రి, చదువుకునే వారికి మంచి జ్ఞానం ఇచ్చండి, పెంచండి ప్రభా. మా దేశ పాడి పడినంతను మీరు ఆస్వాదించండి తండ్రి ప్రభా. మరి నాయన మరి గృహాలు లేని వారు గృహాలు దయచేయండి. మరి నాయన తండ్రి, నాయన వివాహాలను బిడ్డలకి వివాహం దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. దేవతని గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భం చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లోనే బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలని కూడా కొట్టివేసి ప్రభా ప్రతి సేవకుడు సేవకురాండ్రులు వారి కుటుంబాన్ని బిడ్డలను పరిచయం మీరు ఆశ్రయించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.